మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, రామ్ ప్రసాద్ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్ నమస్తే విష్ణు గారు. రామ్ ప్రసాద్ గారు, మన ఇద్దరి కాంబినేషన్ లో గతంలో గోల్డ్ కి సంబంధించిన వీడియోస్ చాలా చేసాం. చాలా మంది లక్షల్లో చూశారు, లక్షల మంది మీరు చేయించారు. సరే, నేను క్వశ్చన్స్ అడిగాను, మీరు దానికి సమాధానాలు చెప్పారు. చాలా మంచి రీచ్ వచ్చింది, చాలా మంచి ప్రేక్షకాదరణ, ప్రజాదరణ కూడా పొందింది. మనం గోల్డ్ కి సంబంధించి చేసిన వీడియోస్ అంటే చాలా వీడియోస్ లో నేను చాలా దగ్గరగా గమనించిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఎందుకో కానీ రామ్ ప్రసాద్ గారు ఈ 24 క్యారెట్స్ గోల్డ్ ఏదైతే ఉందో, ప్యూర్ గోల్డ్, ఇది ఎప్పుడు కొనమని చెప్పరు. తర్వాత గోల్డ్ బిస్కెట్స్, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్లు, ఇటువంటివి కూడా ఏది కూడా కొనొద్దనే చెప్తారు. ఎస్పెషల్లీ 24 క్యారెట్స్ అండ్ ప్యూర్ గోల్డ్ విషయానికి వస్తే. కానీ 22 క్యారెట్స్ కొనమంటారు. అది కూడా ఆభరణాలు మాత్రమే కొనుక్కోండి, అది కూడా హ్యాపీగా ఒంటి మీద వేసుకుని తిరగండి, ఇది మాత్రం చాలా స్పష్టంగా చెప్తారు. ఇది కాకుండా ఈ డిజిటల్ గోల్డ్ ఉంటుంది కదా, ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ అని, తర్వాత ETF గోల్డ్ అని, తర్వాత డిజిటల్ గోల్డ్ అని, ఇవి కూడా కొనకూడదని చెప్తారు కదా. అంటే ఎందుకు ఒక 22 క్యారెట్స్ మాత్రమే కొనుక్కొని ఒంటి మీద వేసుకొని తిరగమంటారు, మిగతా ఈ 24 క్యారెట్స్ కొనొద్దంటారు, 18, 16 అయితే అసలు వీటి గురించి మీరు మాట్లాడరు కదా. ఏంటి 22 క్యారెట్స్ కొనుక్కొని ఒంటి మీద వేసుకొని ఇంతకు మాత్రమే తిరగాలని చెప్తారు? మన టైప్ ఉంది సార్ అన్ని గోల్డ్ షాపులతో. మనం అలా వీడియో చెప్పినప్పుడు నాకు రింగ్లు ఇస్తున్నారు. అంతేనంటారా? ఓకే. అంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, డిజిటల్ గోల్డ్ అంటే డిజిటల్ గోల్డ్, ఎనీ డిజిటల్ గోల్డ్ ఇంక్లూడింగ్ సవరన్ గోల్డ్. గోల్డ్ ఎంత పెరిగితే అక్కడ మీకు డబ్బు అంత పెరుగుద్ది కదా. అక్కడ మీకు గోల్డ్ రాదు, డబ్బు వస్తుంది. మన అండర్స్టాండింగ్ ఏంటంటే, గోల్డ్ని కనుక మీరు లాంగ్ టర్మ్లో చూసినట్లయితే ఆన్ అన్ యావరేజ్ 7-8% నుంచి పెరిగిన దాఖలాలు లేవు 10 ఏళ్ళ క్రమంలో చూస్తే. మరి 7-8% పెరిగేదాన్ని గోల్డ్ ఎందుకు పెట్టాలి? మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటే వాళ్ళు రాదా? ఓకే కదా, అది నా పాయింట్. జనాలు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. నేను పెరిగితే నా పిల్లల భవిష్యత్తు అంటే అప్పుడు ఎక్కువ పెరిగే దగ్గర పడలేదు, తక్కువ పెరిగేదాన్ని ఎందుకు పెడుతున్నా? అసలు పేరుకి గోల్డ్, అక్కడ గోల్డ్ ఎక్కడ ఉంది? మీ డిజిటల్ గోల్డ్లో గోల్డ్ ఉందా? గోల్డ్ ETFలో గోల్డ్ ఉందా? SGBలో గోల్డ్ ఉందా? లేదు కదా. అంతకంటే ఎక్కువ వచ్చే మార్గాలు ఉంటే అక్కడ పెట్టుకోమంట. ఇంకోటి, దేర్ ఆర్ పీరియడ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే 2012లో గోల్డ్ ఎంత ఉందో 2018లో కూడా గోల్డ్ ప్రైస్ అంతే ఉంది. గతంలో కూడా మాట్లాడాం మనం ఒకసారి. 6 ఏళ్ల పాటు గోల్డ్ నెగిటివ్ రేట్ని ఇచ్చింది. అప్పుడు మీరు డిజిటల్ గోల్డ్లో పెడితే పాజిటివ్ రేట్ని ఇస్తుందా? ETFలో పెడితే ఇస్తుందా? SGB ఇస్తుందా? 95లో చూస్తే మీరు గోల్డ్ ప్రైస్ 2003 వరకు అదే ప్రైస్ ఉంది. తెలుసా? తెలియదు కదా. అంటే 8 ఏళ్ళు గోల్డ్ నెగిటివ్ రేట్స్ ఉన్న పీరియడ్స్ ఉన్నాయి. ఈ రోజు నేను SGB కొని 8 years నెగిటివ్ రేట్, SGBలో నాకు నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ రాదుగా. డిజిటల్ గోల్డ్ అదే వస్తుంది కదా. ట్రేడర్ మేబీ ట్రేడింగ్ చేయడానికి కానీ ఇన్వెస్ట్మెంట్ కాదు కదా. అదే నేను గోల్డ్ ఆర్నమెంట్ కొంటే పెరిగితే దీని ధర పెరుగుద్ది, తగ్గినా నా గోల్డ్ ఆర్నమెంట్ తగ్గదు. ఎందుకు? ఐఎమ్ కన్జ్యూమింగ్ ఇట్. నా కూతురు వేసుకుంది, మా వైఫ్ వేసుకుంది, మా మదర్ వేసుకున్నారు, ఐఎమ్ హ్యాపీ, ఆస్వాదిస్తున్నాం. ఆ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ముందు అదంతా ఎక్కడ? అదొకటి. ఇంకోటి, వేస్టేజ్ మాడతారు అసలు కన్నా కోసరమేనని కదా. వేస్టేజ్ లేదు నీకు ఆర్నమెంట్ ఎలా అవుతుంది నాకు అర్థం కడుగుతా. అంతే కదా, వేస్టేజ్ పోతేనే కదా దానికి ఆ షేప్ ఇచ్చేది. కట్ చేయకుండా, కాల్చకుండా, మరి వేసుకుంటే వేసుకో, హోల్ పెట్టి వేసుకొని తిరుగు, మళ్ళీ ఎవరొద్దన్నారు. సింపుల్ గా సార్. మరి వేస్టేజ్ లేదు ఎలా వస్తుంది నీకు? గోల్డ్ బార్ కొని దానికి హోల్ పెట్టేసి డీల్ చేపించుకొని చేతికి వేసేసుకుంటే అద్భుతంగా ఉంటుందంటే వేసుకోండి, ఎవరొద్దన్నారు. సరే, దానికి కూడా ఒక మార్గం చెప్పాం మనం. వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్ వద్దు అంటే గోల్డ్ స్కీమ్ కట్టుకోండి అని చెప్పాం. గోల్డ్ స్కీమ్ కట్టుకోండి. సో వాళ్ళు వేస్టేజ్ మేకింగ్ లేకుండా ఇస్తున్నారు. 11 months కడితే అది బాగుంటుంది, మంచి ప్రాక్టీసు. మీ వైఫ్ కూడా 11 months మీకు మీ మీద ప్రేమగా ఉంటుంది, మీరు కొన్నారని ఆశలు పెట్టుకుని ఉంటుంది. 11 months మీరు గొడవ పెట్టుకున్న పుట్టింటికి వెళ్ళిపోతే అని చెప్పాం. 11 months గోల్డ్ తీసుకుంటుంటే నువ్వు గొడవ వేసుకుని అలాగా అని చెప్పాం. అంటే దట్ కీప్స్ దేమ్ హెల్దీ అని చెప్పాం. చెప్తే వాళ్ళు మోసం చేస్తే ఏంటి గోల్డ్ స్కీమ్లో అన్నారు. గోల్డ్ స్కీమ్లో ఫ్రాడ్ చేస్తారండి. జరిగింది అనుకోండి, జరిగితే నువ్వు పెట్టేదంతా 60,000 జీతం ఉన్న అతను గట్టిగా అంటే 5,000, 10,000 పెడతారు అంతే. 11 నెలలు పెట్టామంటే మీరు పెట్టింది అంత లక్ష రూపాయలు పెడతా మాక్సిమం. వాడు మోసం చేస్తే నీకు పోయేది 2 నెలల జీతం. దాని జీతం అయిపోద్దా? దాని మీద వడ్డీ వేసి దానికన్నా తక్కువే కదా. అవునవును. సో అది పెద్ద రిస్క్ కాదు. రిస్క్ అంటే రిస్క్ ఉంది, కానీ నువ్వు చేసే రిస్క్ ఎంత?
దిస్ ఇస్ కాల్డ్ స్కిన్ ఇన్ ద గేమ్. నీ ఓవరాల్ మనీలో ఎంత బెట్టింగ్ చేస్తున్నావు, అది బెట్టింగ్ కూడా కాదు, ఒకవేళ పోతే కూడా నీకు 2 నెలలదే. సో దాని గురించి వరీ లేదు. నీకు ఎలాగూ మీ వైఫ్ పాప మీ మదర్ ముగ్గురు నాకు వద్దురా గోల్డ్ అంటే కొనుక్కో, వాళ్ళు ఓకే ఉన్నప్పుడు ఆర్నమెంట్ కొనుక్కో కదా. అర్థమైంది కదా మీకు ఈ పాయింట్. సో ఏమీ లేదు, మీకు నచ్చిన దాంట్లో వాడండి. ఒక దగ్గర స్కీమ్ ఒకలాగా ఉంటుంది, ఒకడు ఫుల్గా ఇవ్వడు, సగం ఇస్తాడు, తీసుకోండి. అప్పుడు ఈ వేస్టేజ్ అనే కాన్సెప్ట్ వెళ్ళిపోయింది కదా. ఫ్యూచర్లో ట్రెడిషన్ మారి నచ్చకపోతే మారిస్తే మార్చు, నువ్వు ఆల్రెడీ కట్టలేదు కదా, అప్పుడు మార్చుకో. ఇప్పుడు సేవ్ అయిన 15 అప్పుడు పోద్ది, ఓకే పర్ఫెక్ట్, 0 కాస్ట్. ఇది అర్థమైపోయింది కదా. ఇంకోటి నేను ఇంకో పాయింట్ ఏంటంటే 1 కిలో గోల్డ్ ఆర్నమెంట్ అనే దగ్గర ప్రాబ్లం వచ్చింది జనాలకి. 1 కిలో ఆర్నమెంట్ 1 కిలో గోల్డ్ ఇంట్లో పెట్టుకోవాలి. మాక్సిమం వెళ్ళమన్నాను, టార్గెట్ పెట్టుకో, లేకపోతే అవదు కదా. 1 కిలో వరకు వెళ్ళి ఎలా వెళ్తావు, ఎలా అన్నా వెళ్ళు. ఉన్నప్పుడు బోనస్ వచ్చినప్పుడు 10 గ్రాములు కొను, రానప్పుడు 2 గ్రాములు కొను, స్కీమ్ కట్టు. బట్ ఎన్షూర్ దాట్, అంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్లో కూడా ప్రొవిజన్ ఉంది. ఒక మ్యారీడ్ ఉమెన్ కెన్ హోల్డ్ 500 గ్రామ్స్ అంటారు, అన్మ్యారీడ్ 250 గ్రామ్స్, మెన్ కెన్ హోల్డ్ 100 గ్రామ్స్. అన్యాయం, మా అంత మంచి పెట్టుకోలేం కదా. అంటే నీ ఇంట్లో కూతురు భార్య ఉంటే వాళ్ళిద్దరికి కేజీ ఉండొచ్చు, నీకు 100 గ్రామ్స్, నీ కొడుకుంటే వాడికి 100. కిలో 200 గ్రామ్స్ ఉండొచ్చు అని గవర్నమెంట్ చెప్పిన టెన్షన్ ఏంటి? అంత పెట్టుకుని ఏం చేస్తాను సార్, దాన్ని కాపలా కాయాలి కదా అంటాడు. కాపలా కాయాల్సిన అవసరం లేదు, నువ్వు లాకర్లో పెట్టుకుంటావు, బ్యాంక్ లాకర్లో పెట్టుకుంటావు. మళ్ళీ లాకర్ ఫ్రీగా ఇస్తారని ఇంకో క్వశ్చన్. ఫ్రీగా ఏది రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఎవడన్నా ఏదో ఫ్రీగా ఇచ్చాడంటే ఆడికి ప్రొడక్ట్ నువ్వే, ఆ నిన్నే అమ్ముతున్నాడు, నీకు అర్థం కావట్లా. ఫ్రీగా వచ్చింది ఏది మంచిది కాదు, ఫ్రీగా ఇస్తే నువ్వే ప్రొడక్ట్ అక్కడ, ఆడ దగ్గర ప్రొడక్ట్ లేదు, నిన్నే ప్రొడక్ట్గా వాడుతున్నాడు. ఓకే, బ్యాంక్ లాకర్లో పెడతావు. ఇప్పుడు నేనేంటి, ప్రతి ఒక్కళ్ళు సార్ ఈ ప్రైవేట్ జాబ్లు ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు పోతావు తెలియదు సార్, టెన్షన్ సార్ అంటారు కదా. అందుకే డయాబెటీస్ పీపుల్ తెచ్చుకుంటారు. ఈ కేజీ గోల్డ్ ఆర్నమెంట్ నీకు బ్యాంక్లో ఉంటే నువ్వు ఎప్పుడు వెళ్ళి లాకర్ నుంచి తీసి వాళ్ళ లాకర్లో పెట్టినా నీకు దాని మీద 30 లక్షలు 40 లక్షలు లోన్ వస్తుంది కదా. ఇంకా లైఫ్లో టెన్షన్ ఎక్కడ ఉంది, నీకు జాబ్ పోయింది, జాబ్ పోతే ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్ళు, బయటికి సినిమా చూడు, నెక్స్ట్ డే బ్యాంక్కి వెళ్ళు, ఈ కేజీ గోల్డ్ చేసి వాడు దాంట్లో పెట్టు, వాళ్ళకి 40 లక్షలు ఇస్తారు. నీకు 40 లక్షలు పాకెట్లో ఉంటే ఒక 2-3 ఏళ్ళు బ్రతకొచ్చు కదా హ్యాపీగా. నీకు ఇంకా లైఫ్లో ఆ టెన్షన్ ఉండదు. ప్యూర్ గోల్డ్ కొంటే బ్యాంకర్ తీసుకోడు, ఇది అర్థం కావట్లా. మీ బార్లు బిస్కెట్లు బ్యాంకర్ ప్లెడ్ చేయడానికి తీసుకోడు, లోన్ ఇవ్వడం. ఓకే, చాలా మంది హైదరాబాద్. సో 24 క్యారెట్స్ మన ప్యూర్ గోల్డ్ బార్లు బిస్కెట్లు తీసుకెళ్లి బ్యాంక్ లో పెట్టడానికి వీళ్ళు తీసుకోరు గోల్డ్ వాళ్ళు, కేవలం ఆర్నమెంట్ ఆభరణ రూపంలో ఉంటేనే. నువ్వు అలా తీసుకెళ్తే దీన్ని తీసుకెళ్ళి ఒక రింగ్ ఏదో చేసుకుని రమ్మంటాడు, నువ్వు మళ్ళీ బయటకు వచ్చి అసలు గోల్డ్ స్మిత్ దానికి ఇచ్చి దాన్ని ఒక షేప్ చేసుకుని పోవాలి, అప్పుడు అది తీసుకోడు, దాన్ని తట్టించుకొని పోవాలి. ఈ మొక్క అర్థం కాదు. ఓకే, మనకి ఎలాగంటే మనమేమి తిరిగి నేర్చుకోలే, మనకు వచ్చిన క్లయింట్ చెప్పారు సార్ తీసుకోరు సార్ అంటారు, అప్పటిదాకా మనకే తెలియదు, మనమే దీన్ని కనిపెట్టలే, మనకి ఎవరో చెప్తే తెలుసుకుందే కదా. అప్పుడు నీకు భవిష్యత్తుకి ఎంత భద్రత వచ్చింది అంటే, క్లిక్ 30 లక్షలు ఉంటే ఎట్లా ఉంటుంది నీకు? నీ ₹1,00,000 ఇంట్లో 30 లక్షలు రాదుగా. ఓ నాకు జీతం ఎక్కువ వస్తుంది, ఇంకో ₹1,00,000 ఉండొద్దా 30 లక్షలు? ఇది వస్తుందిగా. అయినా బంగారం రేటు తగ్గినా నువ్వు లోన్ తీసుకుంటే నువ్వు దాన్ని డిస్టర్బ్ చేయట్లా, నీకు వచ్చినప్పుడు కడతావు. అద్భుతంగా లేదు లైఫ్. సో అందరు కొనలేరు కదా సార్, కొనగలిగే స్తోమత ఉన్న వ్యక్తి కొనుక్కో, 1 కిలో వరకు గోల్డ్ ఆర్నమెంట్స్ కొను అని చెప్తున్నాం. తప్పే ఉంది, జీవితాన్ని మనం అక్కడ ఇబ్బంది పెట్టట్లేదే. మనం నువ్వు కొనాల్సిందే అని చెప్తున్నావా? కొనే స్తోమత ఉంటే కొనుక్కో అని చెప్తున్నాం. అది ప్యూర్ గోల్డ్ వద్దు, ఆర్నమెంట్ కొనుక్కో అని చెప్తున్నాం. ఇది మన అండర్స్టాండింగ్. మేబీ వాళ్ళ అండర్స్టాండింగ్ వేరుంటే వాళ్ళు అదే ఫాలో కావాలి, మనం చెప్పింది ఫాలో అవ్వమని చెప్పట్లాగా. ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు ఎందుకు వింటారు సార్? రైట్. ఇప్పుడు ఇంకెవరైతే బంగారం కొందామని ఆలోచిస్తున్నారో మరి వాళ్ళకి మరి రాంప్రసాద్ గారు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? ఏమిస్తాం సార్ మనం ఆస్ట్రాలజర్ చెప్పడానికి? గోల్డ్ మీద ప్రెడిక్షన్స్ అన్ని రాంగ్ వెళ్ళిపోయినాయి సార్. ఈక్విటీ మార్కెట్ పెరిగితే గోల్డ్ తగ్గిపోద్ది, ఈక్విటీ మార్కెట్ పడితే గోల్డ్ పోద్ది. ఎక్కడ అటు అది పెరిగింది, ఇటు ఇది పెరిగింది. అన్ని ప్రెడిక్షన్స్ సార్. ఇప్పుడు వారు జరిగితే డిఫెన్స్ స్టాక్స్ పెరుగుద్ది అన్నారు, డిఫెన్స్ మొత్తం అయిపోయింది. వారు జరుగుతున్నాయి కదా మరి, మొత్తం గ్లోబల్ గా వార్ ఎన్విరాన్మెంట్ ఉంది. వార్స్ జరిగితే డిఫెన్స్ స్టాక్స్ పెరుగుతాయి, స్టాక్ మార్కెట్ పడిపోతే గోల్డ్ పెరుగుద్ది. గోల్డ్ ఏమైనా ఉరికిందా? మార్కెట్ పడదు కదా 3 days గా. సో ఇవన్నీ కాదు సార్. ఇప్పుడు అదే ఆర్నమెంట్ అయితే మీ అవసరాన్ని కొనుక్కుంటున్నారు, అత్యవసరాన్ని కూడా వాడుకుంటున్నారు. పర్ఫెక్ట్. ఇంకా ఈ ప్రెడిక్షన్ వద్దు. రైట్. సో మొత్తానికి ఏదైనా సరే గోల్డ్ అనేది 22 క్యారెట్స్ ఆర్నమెంట్ రూపంలో కొనుక్కుంటే అత్యవసరంలోనూ ఆదుకుంటుంది, ఫంక్షన్లకి ఏదైనా ఈవెంట్స్కి ఒంటి మీద చేసుకుని వెళ్ళడానికి సంతోషాన్ని ఇస్తుంది, ప్రేమ వ్యక్తీకరణకి, భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్, మీ అత్తగారి దగ్గర రెస్పెక్ట్ ఉంటుంది, మామగారి దగ్గర రెస్పెక్ట్ కదా. సో మొత్తానికి 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ తీసుకెళ్లి బ్యాంకులో పెట్టుకుంటే
పెట్టుకోవడానికి కూడా వీల్లేదు అక్కడ, వీల్లేదు, అవకాశం కూడా లేదు. 22 క్యారెట్ పెట్టుకోవచ్చు. మళ్ళీ తీసుకెళ్తే దాని 22 క్యారెట్స్ చేసుకురామంటాడు. జాబ్ పోద్దన్న భయం ఉంటే మీకు 1 కిలో గోల్డ్ ఆర్నమెంట్ సాధ్యం తొందరగా కొని పెట్టుకోండి. ఇంకా జాబ్ పోతే ఏమైతే చూడండి, జాబ్ పోతే హాలిడేస్ దొరికినట్టే కదా నీకు. జాబ్ పోయిన ప్రతి ఒక్కరికి వస్తుంది కదా, టైం పడుతుంది అంతే, 2 నెలలు 6 నెలలు 7 నెలలు. వారు వచ్చింది, ఆ జాబ్ పోయినా సంబంధం లేదు, బ్యాంక్ కూడా ఇంకెత్తేలేదు కదా. గోల్డ్ అక్కడ ఉంది లాకర్లో, వెళ్ళండి లోన్ తెచ్చుకోండి. రైట్, చాలా మంది గోల్డ్ లోన్ ఎంజాయ్ చేస్తారు సార్, పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. మొత్తానికి గోల్డ్ అనేది ఏ రూపంలో కొనిపెట్టుకోవాలి, ఎంత కొనిపెట్టుకోవాలి, ఎంత ఉంటే మంచిది, ఎంత ఉంటే ఇబ్బందులు వస్తాయి, మరి 24 క్యారెట్స్ కొంటే మంచిదా, లేదంటే 22 క్యారెట్స్ కొంటే మంచిదా, లేదంటే గోల్డ్ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడమా, అన్ని రకాల అంశాల గురించి మీదైన స్టైల్లో ఉన్న ప్రేక్షకులకు చాలా చక్కగా కొంత హాస్యాన్ని కూడా జోడించి మీ అనాలిసిస్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు అందరూ ఎక్స్పెక్ట్ చేసేది కూడా రాంప్రసాద్ గారు ముక్కుసూటిగా ఉంటారు, అందరికీ తెలుసు కాబట్టి. సో మీ వైపు నుంచి అటువంటి సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మొత్తంగా చివరిగా అంటే ఎవరైతే దీపావళికి గోల్డ్ కొందా ఉన్న తర్జన భర్జనలో ఉన్నారో వాళ్ళకు కూడా కొంత క్లారిటీ చేసేసారు. అండ్ ఇంకో విషయం కూడా చెప్పారు, కేజీ గోల్డ్ తీసుకొచ్చి ఇట్లా పెట్టుకోవాలని కూడా చెప్పారు. అంటే దానివల్ల దాన్ని మనం ఫర్దర్గా ఎలా ఉపయోగించుకోవచ్చు అన్న పర్సెప్షన్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్.